హాయ్ జాన్వి. సత్య, నువ్వేంటి ఇక్కడ? ఎలా కవర్ చేయాలి? మాయ చెప్పింది. మాయా రోజు నీతో మాట్లాడిందా? లేదు. తను చనిపోయిందని చెప్పారు కానీ కనీసం బాడీ కూడా ఇవ్వలేదు. సర్లే, ఏడవద్దు. చనిపోయిన వాళ్ళు మనతోనే ఉంటారని అంటూ ఉంటారు కదా. అదిగో మాయా ఇప్పటికీ ఆ సోఫాలో కూర్చున్నట్టే అనిపిస్తుంది. తెలుసందా తెలియకందా? జాన్వి, ఇప్పుడు ఒకవేళ మాయాత్మ తిరిగి వస్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? ఆబ్వియస్లీ, షీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. సరే ఉండు, నీకేమైనా తాగడానికి తీసుకుని వస్తాను. అదచ్చే. సరదాగా భయపెట్టచ్చు కదా. వద్దు సత్య, వదిలేసాయి. నేను నా ఫ్రెండ్ని ట్రామటైజ్ చేయలేను. నా గురించి ఆలోచించలేదమ్మా? ఎందుకు ఆలోచించలేదు? ఆలోచించాను కాబట్టి బతుకున్నావు. అది కూడా నిజమేలే. సత్య, ఏంటి? నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు? ఏంటి అలా అన్నావు? ఇప్పుడు నీ గురించి చచ్చిపోవాలా? చచ్చిపో సత్య, పొయ్యేదేముంది? ఇదంతా డొల్లే, మట్టి ముద్ద. లోపలున్న మనసు ముఖ్యం బిగులు. ఏంటాయమ్మా? ఆయమ్మా, అదేం పేరు? మాయా కదా, ఆయమ్మని పిలిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా. ఏడ్చినట్టుంది. ఆ తిక్కుమాలని పేర్లు పెట్టి పిలిచే బదులు బుజ్జి, బంగారం అని ప్రేమగా పిలవచ్చు కదా. అవందరూ పిలిచేస్తారు, నేను కూడా పిలిస్తే ఏమవుతుంది? అందుకే ఇలా కొత్తగా ట్రై చేస్తున్నా. తోటి మనుషులను అందరూ ప్రేమిస్తారు, నువ్వు కూడా ప్రేమిస్తే కొత్త ఉంటుంది. బాగోదు, అందుకే దయ్యం లవ్ చేస్తున్నా. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? ఆఫ్ కోర్స్. దెయ్యం లవ్ చేస్తే ఎన్ని లాభాలు ఉంటాయి తెలుసా? ఏంటమ్మా ఆ లాభాలు? ఇను, ఇప్పుడు రోడ్డు పైన ఎవరైనా అమ్మాయి నాకు నచ్చింది అనుకో, నువ్వు అమ్మాయిని ఆవహించేస్తావు, కాసేపు అమ్మాయితో టైం స్పెండ్ చేసి పంపించేస్తాం. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే హీరోయిన్ పక్కన కూడా తిరగచ్చేమో. నీకు సిగ్గులేదా? నన్ను ప్రేమిస్తూ వేరే అమ్మాయి శరీరం కావాలా? ఏ, బాడీ అంత మట్టేగా, మనసు ముఖ్యం బిగులు. నీకు బాగా మాటలు ఎక్కువయ్యాయి. మామూలుగా ఉండదు మనతో. సర్లే కానీ ఆ లైట్లు ఫ్లిక్కర్ చెయ్యి. వద్దు, అది భయపడి చచ్చిపోతుంది. నువ్వు ఇంటికి వచ్చిందే కాకుండా మళ్ళీ ఎదవ ఎక్స్ట్రాలు ఒకటి. నీ ఫ్రెండ్ మీద ఉన్న కన్సర్న్ కొంచెమైనా నా మీద ఉందా? ఆడు గన్నట్టుకుని నా ముందు నుంచి ఉంటే లైట్లు ఆపుతావా? నీ కాళ్ళు ఉనికిపోయాయి. నీకు హెల్ప్ చేయడానికి అలా చేసా. లెటర్ ఇస్తే లెటర్ పోస్ట్ చేయాలి. మెయిల్ పెట్టిందంట. మాకు ఫోన్లు లేవా? మేము పెట్టలేమా? సరే, ఏడవకు. ఇంకోసారి అడిగితే బాగోదని అడుగుతులేదు, లేకపోతే వచ్చింది. ఎవరితో మాట్లాడుతున్నావు? ఫోన్ వచ్చింది. తీసుకో, తాగు. మా పంపి ఎక్కడుందో అడుగు. అవును, మాయా పంపి అంట. ఎక్కడుంది? ఎందుకో తెలీదు, మాయాకు సంబంధించేది ఏది ఉంచుకోకూడదు అనుకున్నాను. సో పప్పిని వేరే వాళ్ళకి ఇచ్చేసాను. అదేం పేరైనా అసలు? ఇంతకీ పంపి అంటే ఏంటి? మాయా పెట్ డాగ్. ఓహో, అది ఎక్కడుందో ఒకసారి కనుక్కుంటావా? నేను తెచ్చుకుంటాను. ఇంతకీ అసలు ఆ రోజు మాయా పార్క్లో ఏమైందో చెప్తావా? ఆ రోజు నేను వెళ్ళలేదు. కాకపోతే ఆ రోజు పార్క్లో మాయా డైరీ ఒకటి దొరికింది. కదంతా చదివాను. ఇంతకుముందు హౌస్ని మీరు ఎందుకు వేకెట్ చేశారు? ఎవరెవరో వచ్చేవాళ్ళు, ఇంకా చాలా నెగటివ్ ఎనర్జీ కూడా ఉండేది. అందుకే. ఆ డైరీ చదివాక నాకు అర్థమైంది తను నన్ను ఎంత ప్రేమించిందో. ఆ రోజు నా కోసం వస్తున్న అమ్మాయిని ఎవరో కొంతమంది తీసుకెళ్ళిపోయారు. సత్య, దాంతో ఏం చెప్పద్దు. దానికేం తెలియకపోవడమే మంచిది. ఎవరో కొంతమంది తీసుకెళ్ళిపోయారని చెప్పి పోలీసులు చెప్పారు. అంతకుమంది ఏం జరిగిందో నాకు కూడా తెలీదు. మాయాకి పేరెంట్స్ ఎవరు లేరా? మాయాకి ఎవరు లేరు. తను ఒక ఆర్ఫన్. తనని, నన్ను, ఇంకా కొంతమందిని ఒక పొలిటీషియన్ వచ్చి లైఫ్ ఇస్తా అన్నారు. మా అకౌంట్స్లో దొంగ డబ్బులు ఉంచేవారు, మాకు కూడా దాంట్లో ఒక పర్సంటేజ్ ఇచ్చేవారు. అండ్ మాయా చనిపోయిందని తెలిసిన తర్వాత డబ్బేమైందని కంగారు పడలేదు. నువ్వు కూడా చనిపోకూడదంటే ఎవరికి ఏం చెప్పకూడదు అన్నారు. వికాస్ దీన్ని కూడా కొనేసినట్టున్నాడు. ఇంకేమైనా ఉన్నాయా? అదే, ఈ ఒక్కరోజు ఎలాగైనా ఇక్కడే ఉండాలి సత్య. నువ్వేమనుకోకపోతే ఈరోజు నైట్ ఇక్కడ నేను పడుకోవచ్చా?
వాట్? అంటే మాయ తన డైరీలో రాసుకుంది ఎలానే నా ఫ్రెండ్ జాన్వేని బాగా చూసుకోవాలని. నాకు తెలుసు నేనంటే తనకి ఎంత ఇష్టమో. తనకి నేను, నాకు తను. అందుకే ఒక్కరోజు ఇక్కడ ఉండి నీతో మాట్లాడితే మాయ పక్కన ఉన్నట్టే అనిపిస్తాను వచ్చాను. కానీ చుట్టుపక్కల వాళ్ళు చూస్తే నలుగురి కోసం బ్రతకడం బాగుంటుంది, కానీ అలా బ్రతకడంలో మనం నలిగిపోకూడదు. నీకు మాయ గురించి మాట్లాడడం లేదు? మర్చిపోతానంటే చెప్పు, వెనక్కి తిరిగి మళ్ళీ గుమ్మం తొక్కను. అబ్బో అయ్యో. బాగానే యాక్టింగ్ చేస్తున్నావు. నువ్వు ఆగ. అయ్యో అలా కాదండి. సరే ఉండని, కానీ ఒక కండిషన్. ఏంటది? నాకు తన డైరీ చదవాలని ఉంది. సచ్చింది గొర్రె. నీ పాతింట్లో ఉంది. పదండి వెళ్ళి తెచ్చుకుందాం. వదలట్లేదు ఇది. ఎందుకు రిస్క్? రేపు తెచ్చుకుందాం. ఎందుకు? అంటే నెగిటివ్ ఎనర్జీ అన్నావు కదా, రాత్రిపూట ఇంకా ఎక్కువ ఉంటుంది. రేపు తెచ్చుకుందాం. ఐ మిస్ హర్. ఐ టు మిస్ హర్. ఏంటి అలా చూస్తున్నారు? అంటే ఏదో బ్రతుకున్నప్పుడు కలిసి తిరిగినట్టు ఐ టు మిస్ హర్ అంటుంటే డౌట్ వచ్చింది. అంటే ఒకవేళ బ్రతుకుంటే కలిసి తిరిగే వాళ్ళం కదా, అందుకే మిస్ హర్ అంటున్నాను. సరే జ్యూస్ తాగండి. అంటే ఇందులో షుగర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంది, హెల్త్ అంత మంచిది కాదు. ఓకే. మీ ఇబ్బంది నాకు అర్థమవుతుంది. ఇంటికి వచ్చిన అతిథికి మర్యాద చేయలేకపోతున్నానే కదా, ఒక స్ట్రాంగ్ టీ పెట్టేయండి సరిపోతుంది. ఏ సత్య ఏం చేస్తున్నావు? ఉండే. సరే నేను వెళ్ళి టీ తీసుకుని వస్తాను. ఇదిగోండి. నమస్కారం. చూసా మీ ఫ్రెండ్ కదా డెడికేషన్, నా కోసం టీ పెట్టేస్తా అంటుంది. నీ అలవాట్లకి దాని మొహమాటానికి సరిపోయింది. అది సర్లే కానీ ఆ వికాస్ గారిని ఎలా పట్టుకోవాలి? ఆ వికాస్ గారిని పట్టుకునే ముందు వాడు చేసిన స్కామ్ జనాలకి తెలియజెప్పాలి. మహాప్రసాద్. ఎంత దరిద్రంలో ఉన్నా ఒక స్ట్రాంగ్ చాయ్ పెడితే మొత్తం సెట్ అయిపోద్ది. తెలుసు. మీరు కూడా చాయ్ లవరా? అయితే ఒకటి తెచ్చుకోవాల్సింది. నేను మాట్లాడేది చాయ్ గురించి కాదు, మరి మీ గురించి. ఈ మీలు మాలు ఎందుకండి? ఇప్పుడు మాయా మీ దగ్గర ప్రూఫ్ అంటూ ఏమైనా చెప్పిందా? చెప్పింది. దాంతో పాటు మీరు మీ పెళ్ళాక మీరు ఎలా ఉండాలో కూడా అది రాసుకోండి. ఉండండి నేను వెళ్ళి తీసుకుని వస్తాను. మీరు టీ తాగండి. ఓ నోరేసుకుని పడిపోతే మెచ్యూర్ అనుకున్నాను. క్రింజమ్మా ఏంటిది? అందులో క్రింజే ఉంది. ప్రతి మనిషిలోనూ వాళ్ళ ప్రపంచానికి తెలియకుండా దాచుకునే చిన్నపిల్లలు ఒకడు ఉంటారు. దాన్ని క్రింజ్ అంటే నేనేం చేయలేను. మళ్ళీ బోకరి కోపం ఒకటి. నాకు తల తిరుగుతుందేంటి? ఏయ్ ఓవర్ యాక్షన్ చేయక, అందులో అంత క్రింజే ఉంది. నిజంగా తల తిరుగుతుందా? బాబోయ్ మొత్తం తిరిగిపోతుంది. మాయా బాబోయ్ చాయ్ మరి స్ట్రాంగ్ ఉంది. సత్య సత్య ఎందుకు తిరుగు? వికాస్ అయ్య బాబాయ్ కత్తి దూరం పెట్టు. లిఫ్ట్ చేయరా. అమ్మని కన్నప్పలా కన్నిచ్చే ఫ్రెండ్ అనుకున్నాను, కట్టప్పలా వెనకబడిచే క్యాండిడేట్. వికాస్ మాయా మాయా ఏంటిది? టీ పెట్టేస్తా లేకపోతే చెప్పాలి, అంతకన్నా మధ్య మంది ఇచ్చేసి కట్లు కట్టేస్తావా? ఫ్రెండ్ చెప్పి దెబ్బేస్తావా? నాకు అన్నీ తెలుసు. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో తెలుసు, నువ్వు మాయాని ఏం చేసావో కూడా తెలుసు. నాకేం తెలుసు? నేను కనీసం మాయని కలవలేదు కూడా.
కాదు, మాయామి మెడికల్ షాప్లో జరుగుతున్న ఫేక్ డ్రగ్ స్కామ్ గురించి బయటపెట్టింది. అలా చేయకూడదని నీతో మాట్లాడడానికి వచ్చినప్పుడు నువ్వు తనని దారుణంగా చంపేశావు. ఆ? ఇదెవడు చెప్పాడు నీకు? వికాస్. ఆ రోజు అతను కూడా పార్క్లో ఉన్నాడు. నువ్వు మాయాని కారులో ఎక్కించుకొని వెళ్తున్నప్పుడు వికాస్ అతని కళ్ళారా చూశాడు. ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కానీ నిన్ను మాత్రం వదలను, చంపేస్తాను. అక్క అక్క ఆడి స్క్రీన్ ప్లే మొత్తం మార్చి దొప్పాడు. మాయా ప్లీజ్ మాయా కనిపించు మాయా. సైలెంట్గా ఉండిపోతావేటి? పోనీ మాట్లాడు. వికాస్ చెప్పింది నిజమేరా, నీకు పిచ్చే. అసలు ఇక్కడ లేని మాయా ఇక్కడ నుండి వచ్చింది. ఏహే నువ్వు ఆగు. మాయా ప్లీజ్ మాయా కనిపించు మాయా. నేను కనిపించలేను సత్య. చనిపోయే ముందు నేను నీతోనే బతకాలనుకున్నాను కాబట్టి నీ ఒక్కడికే కనిపించగలను. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అన్నావు, దీన్ని వదిలేసావా? ఇంకా నీ గేమ్స్ ఆపురా. సరే సరే, మాయా ఆత్మగా మారి నా దగ్గరికి వచ్చింది అనడానికి నేను ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? దాని డైరీ అంతా నువ్వు చదివేశావు. ఖచ్చితంగా నీకు అన్నీ తెలుసు. ఆ? ఆ? నేను నా డైరీలో నా గురించి మాత్రమే రాశాను, దాని గురించి ఏం రాయలేదు. దాని గురించి ఏమైనా అడగమని చెప్పు, నేను చెప్తాను. తను తన గురించి రాసుకుందంట, నీ గురించి రాసుకోలేదంట. నీ గురించి అడుగు చెప్తాను. సరే, నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ పేరు చెప్పు. ఆ? అబ్దుల్. అబ్దుల్. నా సెకండ్ బాయ్ ఫ్రెండ్ పేరు ఆ? థామస్. థామస్. థర్డ్ శ్రీనివాస్. శ్రీనివాస్. ఓ 3 మతాలని కవర్ చేసావా? సో కైండ్ ఆఫ్ యువర్ హార్ట్. ఫోర్త్ ఫోర్త్. ఎంతమంది ఉన్నారు దీనికి? నేను చనిపోయే టైంకి అయితే 12. 12 మందా? అది మనసా మానసా బాయ్స్ హాస్టలా? అంతమంది ఎలా పట్టారమ్మా తెల్లే? సత్య, నేను కట్టేసుకొని వస్తుంటే దాని మీద కౌంటర్ వేయడం అవసరమా? సారీ అక్క, భయమైతే నా నోరు కంట్రోల్ ఉండదు, ఏదేదో బాగేస్తాను. నీ మనసు నీ ఇష్టం. నా గురించి రీసెర్చ్ చేస్తే ఎవరన్నా చెప్తారు ఇవన్నీ. అందులో పెద్ద సీక్రెట్ ఏముంది? ఏయ్ తూచిది, నువ్వు అడిగావు నేను చెప్పాను. సరే అయితే మాయకి నీకు మాత్రం తెలిసిన విషయం అంటే చెప్పు. అయితే దీనికి ఆన్సర్ చెప్పు. 12 మంది అన్నావు కదా, వాళ్ళతో నాకు బ్రేకప్ ఎందుకు అయింది? అయ్యయ్యో, నువ్వు పెళ్లి చేసుకుని ఓ కుటుంబం స్టార్ట్ చేయాలనుకున్నావంట. కానీ వాళ్ళేమో నువ్వు ఆర్ఫనని తెలిసి నేను వదిలేసేవాళ్ళంట. అంతకు మించి ఫిజికల్గా కూడా ఏమీ అవ్వలేదని చెప్పింది మాయా. నా అనుమానం నిజమైంది. ఏంటా అనుమానం? నువ్వు ఆ రోజు రాత్రి మాయాని కలిసావు. తనని నా గురించి టార్చర్ చేశావు. ఇప్పటికీ మాయా నీ దగ్గరే ఉంది. నన్ను కూడా చంపుదామని బెదిరించడానికి వచ్చి కిడ్నాప్ చేయడానికి చూస్తున్నావు. మాయా అక్క ఓన్గా స్క్రీన్ ప్లే రాసుకుని ఫాలో అయిపోతుంది. ఇప్పుడు నేను ఒకళ్ళు చంపాలనుకుంటే మాయా ఆచూకి దొరికిందని చెప్పి కిడ్నాప్ చేస్తాను, కానీ చాయ్ పెట్టని చెప్పి మర్యాదలు చేయించుకుంటానా? సరే, అయితే ఇప్పుడు నీ ప్లాన్ ఏంటో చెప్పు. నువ్వు ఊహించింది కాకుండా నేను చెప్పేది నువ్వు. అసలు కలిపెట్టు ఆ వికాస్ గడు. ఆడొక డేంజరస్ కఫ్ సిరప్ అమ్ముతున్నాడు. ఆ విషయం నేను కనిపెట్టి ఒక లెటర్ రాసి మాయాకి ఇచ్చాను. ఈ పిచ్చిదేమో లెటర్ పోస్ట్ చేయకుండా మెయిల్ పెట్టింది. వికాస్ గడు మాయని తీసుకెళ్ళి చాలా దారుణంగా చంపేశాడు. ఆల్రెడీ 3 చచ్చారు. ఆ వికాస్ గారిని కూడా చంపాలి, కానీ చంపే ముందు ఆడ చేసే ఫ్రాడ్ బిజినెస్ బయట పెట్టాలి. ఇది ప్లాన్. దెయ్యం ఉందన్నా కూడా నమ్మచ్చేమో గానీ ఇదంతా నువ్వు కనిపెట్టావంటే నమ్మబుద్ధి కావట్లేదు. కామెడీగా ఉంది. చి నా బతుకు. అదే నాకు అర్థం కావట్లేదు ఎలా కనిపెట్టాను. ఆ రోజు ఫుల్గా మందేస్తాను, విపరీతంగా ధైర్యం వచ్చింది, బ్రెయిన్ బాగా పనిచేసింది. ఆ మూడ్లోనే లెటర్ రాసి మాయకి ఇచ్చాను. ఎలా క్రాక్ చేశాను నాకు అర్థం కావట్లేదు. సరే, ఇదే నిజం అనుకుందాం. ఇప్పుడు నేను నిన్ను చంపడానికి వచ్చినప్పుడు మాయ నిన్ను కాపాడడానికి రావాలి కదా? ఖచ్చితంగా వస్తుందంటే వస్తావు కదా. ఏంటి సైలెంట్ కొను? ఏదో చెప్పు. వస్తుందంట. అయితే చావరా. సత్య, చచ్చిపోయినా? ఏం నొప్పిని రావట్లేదు. అమ్మ బాబోయ్, కట్లు కట్టేసి ఉన్నాయి కానీ విజిలేసిన సీన్ ఇది. ఆపిని చూసావా? నా మీద అవ్వాలంటిది. మాయా, నువ్వు నిజంగా ఇక్కడ ఉంటే ఆ కత్తిని తిప్పు. తిప్పిని చూసావా? నీ ఎగ్జైట్మెంట్ తర్వాత వచ్చి కట్లిప్ప చేనేపెత్తని దా. వస్తున్నా. అమ్మయ్య, నువ్వు మా టీమే అనమాట. ఇదిగో లవర్ వెళ్ళనాడని చెప్పి నువ్వు పెద్ద బాధపడకు. నీకు మంచులు దొరుకుతారు నాలంటి వాళ్ళు. ఎతుకు. అఘోరించావులే. ఇంతకీ మాయ ఎక్కడుంది? ఇక్కడే ఉంది. అంటే దెయ్యాలు నిజమే అన్నమాట. అదే కదా చెప్తుళ్ళా. సారీ, నిజంగానే నేను ఊహించలేదు ఇలా అవుతుందని. సారీ, నిజంగా నేను ఊహించలేదు ఇలా అవుతుందని. అంటే
తను అదే చెప్పింది, యాసిడ్ దింపేశాను. ఇంతకీ నువ్వేం జరిగిందో చెప్పు. ఆ రోజు రాత్రి తను వెళ్ళిపోయాక నేను చాలా టెన్షన్ పడ్డాను. తను ఫోన్ కూడా తీసుకెళ్ళలేదు. సో ఇంకేం చేయలేక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. దాని తర్వాత ఇంకా నువ్వు ఒక్కడివే హెల్ప్ చేయగలవని నీ మెడికల్ షాప్ దగ్గరికి వచ్చాను, కానీ అది మూసేశారని చెప్పారు. అక్కడే నాకు వికాస్ పరిచయం అయ్యాడు. ఆహా. ఆడు నా ముఖాన్నే విలన్గా మార్చాడంటే ఆడు చాలా క్లెవరు. ఇప్పుడు నీ ఫ్రెండ్ నేను ఏదో చేశానని ఆడు చెప్తే పోలీసులు దగ్గర ఎందుకు వెళ్ళలేదు? నా దగ్గరికి వచ్చి ఎందుకు అడగలేదు? ఏమో వికాస్ వద్దన్నాడు. ఒకవేళ మాయ బ్రతికుంటే తన ప్రాణాలకే ప్రమాదం అని చెప్పాడు. ఆ తర్వాత నన్ను కన్సోల్ చేసి సత్యాన్ని చంపడానికి రావచ్చని చెప్పాడు. ఇంకా ఇల్లు మారుతున్నప్పుడు నాకు ఒక లెటర్ దొరికింది. అది నేను వికాస్కి ఇచ్చాను. తర్వాత ఏం చెప్పాడు? నువ్వు రాక్షసుడు అని చెప్పాడు. ఈ విషయం గనుక నేను ఎవరికన్నా చెప్తే నువ్వు నన్ను అతి దారుణంగా చంపుతావు అని చెప్పాడు. నువ్వేమో ఎటుదానా తలాడించేసావు. దరిద్రం అంటే ఇదేనేమో. ఎవడన్నా రెడ్ ఫ్లాగ్ని ప్రేమిస్తాడు, నువ్వు ఏకంగా రెడ్ రీజన్నే ప్రేమించు. సూపర్. ఆడు చేసాడని నా పేరు మీద చెప్పేశాడు. ఇష్. మళ్ళీ స్టార్ట్ చేసింది. వాడి పేరెంట్స్తో కూడా మాట్లాడి మనం పెళ్లి చేసుకుందామని చెప్పాడు. కానీ వాడే ఇలా నా బెస్ట్ ఫ్రెండ్ని. సర్లే ఏడవకు. నీ ఫ్రెండ్ ఉండుంటే నిజంగా బాగా ఓదార్చేదేమో. వాడిని నేను వదలను, చంపేస్తాను. కూల్. వికాస్ ఆడికి క్లియర్గా చెప్పు. సత్య వచ్చాడు, మాయకు సంబంధించిన వస్తువులన్నీ తీసుకెళ్ళాడు, వెళ్తూ వెళ్తూ ఒక ఎవిడెన్స్ దొరికిందని చెప్పాడని చెప్పు. చెప్పు. హలో వికాస్. హలో హలో, నా వాయిస్ వినిపిస్తుందా? హలో హలో. పావుగంట అవుతుంది, ఇంకా కాల్ చేయడం ఏంటి? సిగ్నల్ లేదేమో ఇక్కడ. నేను ఒకసారి బయటికి వెళ్ళి కాల్ చేసేసి వస్తాను. నీ ఫ్రెండ్ ఆనిమొచ్చాం. ఏమైంది? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. జాహ్నవి. వికాస్ ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయవు? జాహ్నవి, నేను చాలా మోసాలు చేశాను, చాలా తప్పులు చేశాను. కానీ నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంది మాత్రం నిజం. వికాస్ ఐ లవ్ యూ జాహ్నవి. వికాస్ అది కాదు, సత్య వచ్చాడు. నన్ను బెదిరించేదో ఎవిడెన్స్ తీసుకుని వెళ్ళాడు. Did he hurt you? అవును, నన్ను చాలా బెదిరించాడు. తన వస్తువులు ఎక్కడున్నాయో అడిగి ఏదో ఎవిడెన్స్ ఎత్తుక్కొని వెళ్ళిపోయాడు. ఎవిడెన్స్? నాకు భయమే లేదు. నేను చంపేస్తా. చంపాకే ఆగుతా. ఎలా చంపుతావు? లేదు, బట్ చంపేస్తా. ఐమ్ ప్రెటీ ష్యూర్. సరే సరే, నేను వెళ్ళాలి. ప్లీజ్ బీ కేర్ఫుల్. ఫోన్ ఎత్తాడా? లేదు, డైరెక్ట్ గా వచ్చాడు. ఎక్కడా? బయట. నాకు భయం వేసింది. ఏం చేశాడు? ప్రపోజ్ చేశాడు. ఎవిడెన్స్ గురించి చెప్పావా? చెప్పాను. ఐ డోంట్ కేర్ అన్నాడు. కానీ నన్ను టార్చర్ పెట్టినందుకు నిన్ను మాత్రం వదలను, చంపేస్తా అని చెప్పాడు. ఒకటి అబద్ధమై ఉండాలి, లేకపోతే వాడు ప్రేమ నిజమై ఉండాలి. సో మన టార్గెట్ వాడైతే యార్ నువ్వే. నేను కిడ్నాప్ చేసి వాడిని బెదిరించాలి. మళ్ళీ కాల్ చేస్తున్నాడు. కిడ్నాప్ అయ్యానని ఇప్పుడే చెప్పాలా? నో 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 నో. ఆడేం చెప్తాడో విందాం. లిఫ్ట్ చేయి. హలో హలో, దిస్ ఇస్ ఎస్ఐ కిరణ్. ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయింది. స్పాట్ డెడ్. కార్లో ఉన్న వ్యక్తి వికాస్ అని తెలిసింది. వాట్? లాస్ట్ మీకే కాల్ చేస్తాడు. ఇతను మీకు ఏమవుతాడు? నా బాయ్ ఫ్రెండ్. అసలు యాక్సిడెంట్ ఎప్పుడైంది? ఒక 15 minutes అలా అవుతుంది. వాట్ ద హెల్? ఇప్పుడే కదా నన్ను కలిసింది. కలిసింది వికాస్ కాదు, వాడు ఆత్మ. చనిపోయాకే నీ దగ్గరకు వచ్చాడు. అంటే నీతోనే బతకాలనుకున్నాడు. కానీ సత్య నీతో అలా చేశాడని తెలిసాక వాడి ఎనర్జీ కాస్త ప్రతీకారంగా మారింది. సత్యాన్ని చంపేదాకా వాడు ఆత్మ శాంతించదు.
సత్యాన్ని కాపాడేదాకా నా ఆత్మ శాంతించదు. చూసుకుందాం. ఒక ఆత్మకే పేజీ ఫ్రై అవుతుంటే 2 ఆత్మల మధ్య నేనంటే ఖచ్చితంగా తందూరియే. తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు. సత్య మనం సిచ్యువేషన్ ఏంటి, నువ్వు రిలాక్స్ అవ్వడం ఏంటి? రిలాక్స్? దరిద్రానికి డీలక్స్ సబ్స్క్రిప్షన్ తీసుకొని తిరుగుతుంటే రిలాక్స్ ఎక్కడవుతాం? హై. అసలు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఆ. మాయా ఉంది. రావణ సైన్యం ముంచుకొచ్చినప్పుడు హనుమంతుడిలాగా, కౌరవుల సైన్యం బాణాలు దాడి చేసినప్పుడు కృష్ణుడిలాగా మనల్ని కాపాడుతుంది. అది చూసావా, క్వార్టర్ తాగిన ప్రశాంత్ నీళ్ళు క్లైమాక్స్ రీల్కి హీరోయిన్ లేపినట్టు లేపుతుంది నిన్ను. నువ్వేమో శ్రీకృష్ణదేవరాయల ఆస్థానకే వెళ్ళి తెగాలని చేస్తున్నావు. బాగుంది. నువ్వు అనుకున్నంత చిన్న ప్రాబ్లం కాదు సత్య ఇది. ఆత్మలు మనుషులంత స్ట్రాంగ్గా ఉండవు. మాకు ఏ పని చేసినా ఎనర్జీ డ్రైన్ అవుతూ ఉంటుంది. మొన్న మాయమయ్యావు. హా, అలాంటిదే. మొన్న నేను కార్లో వచ్చి ఎఫ్ఎంలో మాట్లాడేసరికి నా ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోయింది. అంటే లేటెస్ట్గా వచ్చిన ఆత్మకి నీకంటే ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, అంతే కదా? అసలు మీరు ఏం మాట్లాడుకున్నారు? నాకేం అర్థం కావట్లేదు. కాస్త నాకు కూడా చెప్పొచ్చు కదా. యాజ్ పర్ ద గోస్ట్ రూల్స్ ప్రకారం కొత్తగా వచ్చిన సోల్కి ఎనర్జీ ఎక్కువ ఉంటుందంట. అది మ్యాటర్. ఎక్కువ అంటే ఎంత ఉండొచ్చు? పర్సన్ టు పర్సన్ మారుద్దంట. మరి ఆ ఎనర్జీని అంతా డ్రైన్ చేస్తే మనం బయటపడొచ్చు కదా. వా అక్క వా, సూపర్ బ్రెయిన్ ఇది. అది ఏమన్నా జనరేటర్లో పవరా 4 ఏసీలు ఎత్తి పోవడానికి? నీ అబ్బా. ఇది వర్కౌట్ అవుతుంది. సారీ అక్క, వర్కౌట్ అవుతుందంట. అలా చూడకో, నాకు ఫస్ట్ టైం, అందుకే అనుమానం. మనం ఓ పని చేయొచ్చు. ఏంటది? వాడిని డ్రా చేసి ఒక పాయింట్కి రమ్మనొచ్చు. అక్కడ వాడు ఎనర్జీ అంతా డ్రైన్ చేసేలా ఏదో ఒకటి ప్లాన్ చేయొచ్చు. ఇవన్నీ ఓకే గానీ ఆ కఫ్ సిరప్ సంగతి ఏంటి? దాన్ని ఎలా బయట పెడతాం? ముందు పని అవ్వని, తర్వాత దాని గురించి ఆలోచిద్దాం. మాయా, ఇది వర్కౌట్ అవుతుంటావా? అవుతుంది. దీనికి ఏమైనా హాని జరిగిందని వాడికి తెలిస్తేనే వాడు వచ్చేది. అలా అయితే నువ్వు భయపడు, ఏడు, నన్ను ఒక థ్రెట్లా ఫీల్ అవ్వు. అయితే నువ్వు నన్ను కొట్టు. అలాంటి మా ఇంట వంట లేదు. మరే రోజు నాకు అదే పని. ఇది నన్ను ఏడిపించింది కదా. దెబ్బ తెలుసు కదా. కొట్టమంటే అంత గట్టి కొడతావా? కొట్టమన్నావు కదా. దాన్ని ఏదైనా కత్తితో హర్ట్ చేయి. ఏంటి? ఏమంటుంది? కత్తి పట్టుకుని నేను హర్ట్ చేయమంటుంది. ఫాస్ట్ గా తీసుకునిరా. ఇదిగో ఈ నరం కట్ చేయి, వాడు భయపడతాడేమో. ఇట తయారంటే మీరు సైకోగాళ్ళగా. అదేదో మధ్యకాలంలో ఉల్లు కట్టుకోమన్నట్టు చెప్తున్నావు. బా ఫాస్ట్ గా చెయ్యి. నాకు ఇప్పుడు అర్థమైంది ఈ సైకోతా వికాస్గా ఎందుకు లో చేసింది. దొరికింది. అయ్య బాబాయ్, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం అయిపోయిందా? అది అసలు కట్టే అవ్వట్లేదు. నీ కత్తి వాడడం వచ్చా? మళ్ళీ మెడికల్ షాపు. నేను మెడికల్ షాప్ నడిపాను, దండుపల్లి గ్యాంగ్ నడపలేదు. బా ఏదో ఒకటి తొందరగా చేయి, నాకు బోర్ కొడుతుంది. ఇంత టెన్షన్ లో బోర్ ఎందుకు కొడుతుంది నీకు? బా ఇద్దరు కొట్లాడుకోకండి. ఏమంటుంది? నువ్వు బుర్ర తక్కుదాయి, పనికి మాలిందాయి, నీకన్నా బుర్రందా లేదా అని అడుగుతుంది. ఇదిగో నీ చనిపోయిన ప్రేడి మీద అదే అనింది. సాయిరామ్, ఆయు పట్టు మీద తన్నేసింది. ఆ రోజు రాత్రి లెటర్ దీనికి ఇచ్చేయాల్సింది, దరిద్రం పోయేది. చాలా గట్టిదని తొంగ బాగుంది. ఏమ్మా మాయా, ఇది నీ ప్రదర్శన లేకపోతే ఆడు ప్రతాప్మా? ఈ డబ్బా సచ్చినా కూడా వీళ్ళ యాటిట్యూడ్స్ అవ్వలేదు. మాయా, సో ఈ ఆత్మలు దయ్యాలనేవి నిజమని నేను చచ్చేదాకా నమ్మలేదు. చావడం ఏంటి? నీ దగ్గరికి తర్వాత వస్తాను. మాయా, ఏంటి అప్పటి నుంచి ఆత్మగానే ఉన్నావా? ఓపెన్ హార్ట్ విత్ గోస్ట్ ఇంటర్వ్యూ ఏంట్రా? యాజ్ పర్ గోస్ట్ ప్రోటోకాల్ నువ్వు నాకు కనిపించకూడదు కదా. ప్రోటోకాల్ ఏముంది బ్రో, మార్చేస్తే మారిపోద్ది. నీకేం కావాలి? నేను పోవడం కావాలి. నీకు ఆఫర్ ఇద్దామని వచ్చా, కానీ ఆఫర్ మాయాకిస్తా. ఏంటది? మాయా, నీకు ఇద్దాం అనుకున్న ఆఫర్ ఏంటో తెలుసా? దాన్ని లేపేయండి.
వాట్? ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? థింక్ మాయా, మనం ఒక లూప్లో బతుకుతున్నాం. చచ్చేదాకా వీళ్ళు సేఫ్గా ఉండాలనుకున్నాం, కానీ వీళ్ళు చచ్చేదాకా మనం ఇక్కడే స్టక్ అయిపోతాం. సినిమాలో చూపించినట్టు గోస్ట్లకు ఉన్నంత లగ్జరీ మనకు ఉండదు. మహా అయితే బల్బ్ ఫ్లిక్కర్ చేయడం తప్ప ఏం చేయలేం. అందుకే వీళ్ళిద్దరు లేపేద్దాం. తర్వాత మన ఇద్దరం ప్రశాంతంగా ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు. అండ్ నీ చాయిస్ నీది, కావాలంటే మేమని కాపాడుకోవచ్చు. బట్ సత్య, నేను నిన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే దాని లేపాయి. Now this is the deal I want to bring to the table. ఈడేంటి ఇలా షాక్ ఇచ్చాడు? సత్య, ఏం ఆలోచిస్తున్నావు? ఇప్పటిదాకా నేను ఎలా అయినా ఈ ప్రపంచం నుంచి పంపించేద్దాం అనుకున్నాను. పెద్ద పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఒక అమ్మాయిని కూడా చూడకుండా చాలా దారుణంగా చంపి నువ్వు ఏమీ పీకలేక అలా నుంచుంటే ఎంత బాగుందో తెలుసా? Come on, Satya. When I'm talking about a deal, you have to ask only one thing. నీకేమొస్తుందని మాత్రమే అడగాలి. ఏమివ్వగలవు? ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్త్, సత్య. ఏంటా ఇన్ఫర్మేషన్? ఈ గొడవంతా స్టార్ట్ అవ్వడానికి ద వెరీ మెయిన్ రీజన్ కఫ్ సిరప్. 100కి 100 మార్కులు. నేను చచ్చాక నా బిజినెస్ నేనేం చేసుకుంటా సత్య. ఆపినోడి నువ్వే అని చెప్పి ఊరేగు. బట్ ఫస్ట్ దాన్ని నరం కచ్చాయి. అది చచ్చేలోపు జరిగిందంతా చెప్తా. ఇస్ దాట్ ఎ డీల్? నో. అయితే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయి. ఒక జనరేషన్ మొత్తం లేచిపోయేంత మెడిసిన్ బయట మార్కెట్లో తిరుగుతుంది. అవన్నీ నేను చూసుకుంటాను. కర్మ కన్నా పెద్ద దరిద్రం ఇంకోటి ఉండదు. నువ్వు ఇక్కడికి కోరిక వల్ల వచ్చావు అనుకున్నావు కదా, కర్మ వల్ల ఉన్నావు. నువ్వు ఏమీ పీకలేని దెయ్యం, సారీ ఆత్మ, కేవలం ఆత్మ మాత్రమే. నేను ఎలా అయినా అంతం చేయాలనుకున్నాను, కానీ ఏం చేస్తాం, ఆ దేవుడికి ఆల్రెడీ పనిష్మెంట్ ఇచ్చేసాడు. సత్య, ప్లీజ్ నా ఈగోని హర్ట్ చేయకు. I'll haunt you for the rest of your life. ఏం చేస్తావురా? మహా అయితే ఆ బల్బులు ఫ్లిక్కర్ చేస్తావు అంతే కదా. బొచ్చులు ఏం పీక్కుంటావు పీక్కు. ఏమవుతుంది నాకు? యాజ్ పర్ ద రూల్ నువ్వు జాహ్నవికి కనిపించాలి, లేదా దెయ్యాల కోటలో నాకు కనిపించాలి. కానీ నువ్వు మనిషిగా మారడానికి ఎనర్జీ మొత్తం డ్రైన్ చేసేసావు. సో ఇప్పుడు ఎట్టూ కాకుండా పోతున్నావు. సత్య, ఏమైంది? కడుపు. నేను ఇచ్చిన ట్రిక్ పనిచేస్తున్నట్టుంది. వీడి కోసమే స్పెషల్గా చేశా. అమ్మా, నేను లేకుండా నువ్వు అన్ని కాపాడలేవు. యాంటీడోట్ ఎక్కడుందో నా ఒక్కడికి తెలుసు. ఏం చేసావు? నేనేం చేయలేదు. నేను ఇచ్చిన డ్రగ్ని జాహ్నవి జ్యూస్లో కల్పించినట్టుంది. నేను పోతే వీడు కూడా పోతాడు. వికాస్, వికాస్! సత్య, 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 ఏమైంది? ఏం కలిపి సచ్చావే? ఏమో, వాడేదో ప్యాకెట్ ఇచ్చాడు, నీకు కల్పిచ్చేశాను. కడుపులో ఏం వేసుకుంటున్నారో తెలియకపోవడం వల్లే నచ్చిందని పడి దొప్పుతున్నారు. సత్య, సత్య, చచ్చిపో అన్నావు. మొత్తానికి నీ మాట నిజం అవుతుంది. నీకేం కాదు సత్య, నువ్వు చనిపోవు. తాగింది నువ్వా నేనా? నేను చనిపోనివ్వను. నా ఆయుష్ కూడా పోసుకొని నువ్వు బతకాలి. చచ్చిపోయినా కూడా నేను హ్యాపీగానే ఉంటాను. ఎందుకంటే అవతల నువ్వు ఉంటావు కదా. హ్యాపీగానే ఉంటాను. అలా అనకు సత్య, ప్లీజ్ సత్య. నేను నీకు ఎప్పటి నుంచో ఈ విషయం చెప్పాలనుకున్నాను, కానీ ఇలాంటి పరిస్థితుల్లో చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు. ఐ లవ్ యూ సత్య. అవతల పక్క కలుద్దాం, హ్యాపీగా తిరుగుదాం. పిచ్చిదానా, పిచ్చి పనులు చేయకు. మన ఇద్దరం హ్యాపీగా తిరుగుదాం.